చేసుకుందాంరా. ఒక్క నిమిషం నాని, వీడియో అయిపోయిన తర్వాత వస్తా. నా మొబైల్ చూస్తావు చిట్టలి. కాలంలో వినాయక చవితి ఎలా చేసుకోవాలని చెప్తున్నా. ఓకే నాని. చిట్టతల్లి, మా కాలంలో మా అన్న వాళ్ళు మేము అందరము బయటకు వెళ్ళి, మాకు చెరువు ఉండేది. అక్కడ చెరువు దగ్గర నుంచి వెళ్ళి మట్టి తీసుకొచ్చి వినాయకుడిని చేసుకొని, ఈ వినాయకుని ప్రతిమను పెట్టుకొని పూజ చేసుకొని ఉండ్రాళ్ళు, ఈ మోదకాలు, సేమియా, పరమాన్నము, పులిహోర ఇవన్నీ విధాలా చేసుకొని ఆయనకు మంచిగా నైవేద్యం సమర్పించి మేము కూడా కడుపు నిండా తిని ఆయన రావడానికి అడుగులు వేసేది, వినాయకుడు ఇంట్లోకి రావడానికి. తర్వాత ఇక ఆయన వచ్చి మన కోరికలన్నీ నెరవేర్చి మంచిగా చూసేవాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము మంచిగా ఆరోగ్యంగా మంచుకున్నాం. డాడీ, మరి మీరెలా వినాయక చవితి చేసుకునేది? మా వరకు వచ్చేసరికి వీధికి ఒక వినాయకుడిని పెట్టేవాళ్ళం. మా విగ్రహమే పెద్దగా ఉండాలి, మా డెకరేషనే గ్రాండ్గా ఉండాలని పోటీ పడేవాళ్ళం. రాత్రి అయితే చాలు సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమా పాటలకు డ్యాన్సులు, లడ్డు వేలం పాటలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయేది. నిమజ్జనం అయితే ఒక పెద్ద ఊరేగింపులా ఉండేది. లారీ మీద విగ్రహం, ముందు డీజే సౌండ్, వెనుక మేమంతా డాన్సులు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. మాది భక్తితో పాటు బోలెడంత సంబరం కూడా. కాలం మారుతుంది, తరాలు మారుతాయి, పండుగ చేసుకునే రూపం కూడా మారచ్చు. మా నానమ్మ లాంటి భక్తి నుండి మా నాన్న యొక్క సంబరం వరకు, మా పిల్లల లాంటి సోషల్ మీడియా వరకు, ప్రతి తరంలోనూ పండుగ వెనుక ఉన్న అసలైన భావం ఒకటే, కలిసి ఉండడం. టెక్నాలజీ అనేది మన సాంప్రదాయాలను దూరం చేసేది కాదు, వాటిని అందంగా, కొత్తగా ప్రపంచానికి పరిచయం చేసే ఒక సాధనం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.